హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఒక్కొక్క ముద్ద కలిపి పెట్టుకుంటా ఉంటే ఆహా అని రుచి వస్తుందండి. అంత టేస్టీగా ఉండే మా బామ్మ రెసిపీ చూపించబోతున్నానండి. మా నానమ్మ అయితే ఈ రెసిపీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చేపల వెల్లుల్లి కారం అండి. ఈ రెసిపీ కోసం ఎండు చేపలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలండి వితౌట్ ఆయిల్తో. ఇలా రోస్ట్ చేసుకున్న వీటిని వాటర్లో వేసేసి క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. వేళ్ళతో బాగా నలిపేస్తే ఇందులోని మట్టి అంతా కూడా డస్ట్ అంతా కూడా రిలీజ్ అయిపోతుందండి సెపరేట్‌గా. అప్పుడు కడిగి సెపరేట్‌గా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 150 గ్రామ్ ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 20 తీసుకోనండి ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇంతే ఇంగ్రీడియెంట్స్ అండి. వీటికి వేరే ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదండి. ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రోస్ట్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ వేసి ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే